పాట ఈనాటి బ్రతుకు పాట ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకు పాట ఆనాటి కలుగలుంట ఈనాటి కౌగిలుంట ఈనాటి కైవని చోట నిలిసోని గాయి మరిజంట కత్తుండు చూసి సోకి చిరునవ్వులక చిలికాడు పలుక వారి బంధుమిత్రులకు, వారి శ్రేయోభిలాషులకు, వారి స్నేహితులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముందుగా వేదికని అలంకరించవలసిందిగా మా గౌరవనీయులు డీజీఎం ఆపరేషనల్ ఒంగోలు బిఎస్ఎన్ఎల్ శ్రీ వి అనంతకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి కూర్చోండి సార్. తర్వాత మా ఏజీఎం ఎఫ్టిటిహెచ్ శ్రీ ఆలూరు శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డిఎస్టిఆర్ శ్రీ మలవరపు శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి మన చీఫ్ గెస్ట్ శ్రీ తలమంచి నాగిరెడ్డి గారు, జేఏగా రిటైర్ అవుతున్న ఈరోజు మన ముఖ్య అతిథి నాగిరెడ్డి గారిని వేదికపైకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి సార్, దయచేసి కూర్చోవాలి. ప్రభుత్వ ఉద్యోగిగా 41 సంవత్సరాలు సుదీర్ఘమైన తన సర్వీస్ని డిఓటి అలాగే బిఎస్ఎన్ఎల్లో తన విశిష్టమైన సేవలను అందించి ఈరోజు నవంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్న మన తలమంచి నాగిరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా మన నాగిరెడ్డి సార్ గురించి మన డీజీఎం ఆపరేషనల్ ఒంగోలు శ్రీ వి అనంతకుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నాగిరెడ్డి గారి గురించి ఈరోజు ఇంతమంది శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, స్టాఫ్ అందరూ ఇక్కడికి రావడం చూస్తేనే ఆయన ఎటువంటి వ్యక్తి అనేది చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంది. ఇంత గ్యాదరింగ్ అనేది ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ ఫంక్షన్స్లో ఎక్కడా కూడా ఇంత గ్యాదరింగ్ అనేది ఎక్కడ చూడడం జరగలేదు. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మా క్యాంపస్లోనే చేసుకోవాల్సింది, మా బిల్డింగ్లోనే అంతా అక్కడ కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. కానీ వెదర్ కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల వేదిక ఇక్కడికి మార్చడం జరిగింది. అయినా ఈ వేదిక కూడా చాలా బాగుంది, చాలా సంతోషకరమైన విషయం. ఇంకా నాగిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఎస్టీఆర్లో సుదీర్ఘమైన సర్వీస్ చేసి మాకు ఒంగోలు జిల్లాకి చాలా తక్కువ పీరియడ్ ఈ మధ్య వచ్చారు. వచ్చే ముందు మాతో కలవడం జరిగింది. సార్ ఇట్లా నేను ఎస్టీఆర్లో చాలా రోజులు చేశాను, ఇక్కడికి వస్తున్నామని చెప్పారు. సంతోషం, రండి అని చెప్పాం. వచ్చారు. చాలా తక్కువ కాలం మా దగ్గర పనిచేసినా కూడా ఒంగోలులో ఆయన స్వస్థలం ఒంగోలు మీ అందరికీ తెలిసిందే. కాబట్టి నిన్న జిఎం గారితో ఇంటర్వ్యూ చేయడానికి పిలవడానికి వచ్చినప్పుడు నాకు ఆయన ప్రొఫైల్ అంతా విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఉద్యోగికి దూరభూమి లేదు అన్నట్టుగా ఆయన సర్వీసులో చాలా కాలం ఆదిలాబాదు అలాంటి ఏరియాలో పనిచేసి, అంటే ఒక పని నేర్చుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన ఊరికి రావాలనుకుంటాం, మన ఏరియాలోనే పనిచేయాలనుకుంటాం. అలాంటిది ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లో, ఎందుకంటే నేను కూడా అక్కడ ప్రాంతాల్లో ఆయన పనిచేసిన టైంలో నేను కూడా అక్కడ ఉన్నాను. అంటే ఆయన పరిచయం లేకపోవచ్చు, అటువంటి మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో నాకు తెలుసు. అటువంటి ఏరియాల్లో ఎంతో కష్టం. అది కూడా చేసే పని బిల్డింగ్లో కూర్చుని వైట్ కలర్ జాబ్ కాదు, బయట ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఎస్టీఆర్ ఈ కేబుల్స్ ప్రాజెక్ట్స్లో చాలా పనులు ఉన్నాయి.
తర్వాత నాకు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఓన్లీ ఎస్టీఆర్లోనే కాకుండా విదేశాలకు కూడా వెళ్ళి టీసీఐల కింద పనిచేసి వచ్చారని తెలిస్తే నాకు చాలా ఆనందం కలిగింది. అంటే ఒక వ్యక్తి హార్డ్ వర్క్ అనేది అక్కడ మనకి తెలుస్తుంది. ఒక వ్యక్తి పైకి ఎలా ఎదగాలి, ఎంత హార్డ్ వర్క్ చేసి ఎన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలనే విషయం నాగిరెడ్డి గారు చాలా చక్కగా తన కెరీర్ని మలుచుకున్నారు. టీసీఐలో పనిచేసి రావడం, ఓఎఫ్సీలో పనిచేయడం వల్ల మంచి నాలెడ్జ్ ఉండడం వల్ల విదేశాల్లో పనిచేసి రాగలిగారు టీసీఐల కింద. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎస్టీఆర్లో ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క గొప్పతనం, ఒక మంచితనం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే సర్వీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, సర్వీస్ నుంచి ఆయన అడిగేటప్పుడు కానీ ఆయనకి పనులు ఎంత తొందరగా అయిపోయిన విషయాన్ని బట్టి మనం ఒక డెసిషన్కి రావచ్చు. ఆయన చివరి 3 నెలలు ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు ఎస్టీఆర్ వాళ్ళు ఎంతో గౌరవంగా ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చి ఇక్కడికి పంపించేశారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న మా వాళ్ళు కూడా ఎక్కడ పోస్టింగ్ కావాలి, ఒంగోలు ఎంబడే పోస్టింగ్, అంటే మంచితనం హార్డ్ వర్క్ ఉన్న చోట ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉండవు. టకటగా వచ్చారు, చక్కగా ఒంగోలు వచ్చారు, ఇక్కడ హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. ఈరోజు ఇంతమంది గ్యాదరింగ్ ఉండడం అనేది. అయితే మాకు రాకముందే ఎస్టీఆర్లో ఉన్నప్పుడే నాకు నాగిరెడ్డి గారితో ఒక చిన్న పరిచయం ఏర్పడింది. ఇంటర్నేషనల్ యోగా డే జరిగినప్పుడు నాగిరెడ్డి గారు యోగాలో మాస్టర్ మీ అందరికీ చాలామందికి తెలుసు. ఇది ఎక్సలెంట్ యోగా మాస్టర్. పొద్దున్నే 6ంటికే పార్క్ దగ్గరికి వెళ్ళి అందరి చేత యోగా చేయిస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఎవరిని పిలవాలి అని మేము అనుకుంటున్నప్పుడు మాకు వెంబడే నాగిరెడ్డి గారి పేరుని సజెస్ట్ చేయడం జరిగింది. చాలామంది మన డిపార్ట్మెంట్లోనే ఎటువంటి వ్యక్తి ఉన్నారని తెలిసి చాలా హ్యాపీగా ఆయన పిలిచి ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా డేలో మా అందరి చేత యోగా చేయించారు. చాలా హ్యాపీ. ఆయనకి ముఖ్యంగా ఉన్న లక్షణాలు హార్డ్ వర్క్, దానికి తోడు యోగాతో మంచి ఫిట్నెస్. ఇప్పుడు ఆయన 60 ఏళ్ళు రిటైర్ అవుతున్నారంటే ఎవరు నమ్మరు. మనిషిని చూస్తే అలా ఉన్నారు. ఇంకా హీజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, హీ కెన్ డూ సో మెనీ వర్క్స్. ఆయన ఇంట్లో కూర్చునే వ్యక్తి కాదు. నాకు తెలిసి ఆయన చాలా హార్డ్ వర్క్, ఇంకా పనిచేస్తారని ఆ ఉత్సాహం ఉంది. యోగా లాంటి వాటి వల్ల అటువంటి ఉత్సాహం పెరుగుతుంది. ముఖ్యంగా అనుకోకుండా నిన్న రాత్రి కూడా మీ ఇద్దరు కలవడం జరిగింది గుళ్ళో. అంటే భక్తి, యోగం, హార్డ్ వర్క్, ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి నాగిరెడ్డి గారు. ఇవన్నీ ఉన్న వ్యక్తి కాబట్టి ఎంతో సక్సెస్ఫుల్గా 41 సంవత్సరాలంటే నార్మల్ సర్వీస్లో చాలా జనరల్గా 33, 35, 36 ఇటువంటి పేర్లు వింటూ ఉంటాం మనందరం. ఇక్కడ బ్యానర్ చూస్తేనే తెలిసిపోతుంది. 41 సంవత్సరాలు సుదీర్ఘ సర్వీస్ చేశారంటేనే ఆయన యొక్క డెడికేషన్ తెలుస్తోంది. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇంత స్టేజ్కి వచ్చారు. ఈరోజు ఇంతమంది అభిమానుల్ని, బంధుమిత్రుల్ని, ఇంతమంది ఆప్యాయంగా ఆయన గురించి వచ్చారంటేనే ఆయన యొక్క విలువ అనేది తెలుస్తోంది. ఇటువంటి వ్యక్తి మా బిఎస్ఎన్ఎల్లో పనిచేసినందుకు మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. నాగిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక రోజు నా దగ్గరికి యాక్చువల్లీ వేరే యూనిట్లో చేసేవాళ్ళు. మా యూనిట్కి వస్తాను నన్ను అడిగారు. చెప్తున్నాను నా దగ్గరికి వచ్చి మీ ఒంగోలుకి వస్తానండి యూనిట్కి అని. అదేంటండి అంటే నేను రిటైర్ అయిపోతున్నాను సార్ అన్న. యాక్చువల్లీ నేను వండర్ అయిపోయాను. ఆయన చూస్తే ఎవరు 60 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ పని చేయడానికి కొంతమంది నాకు అప్పుడే 55 అయిపోయినాయి, 52కి వచ్చాయి, 50లో అడుగు పెట్టాయి, ఇంక చేయలేకపోతున్నాను అంటుంటారు. 50 నుంచే స్టార్ట్ చేస్తారు. చిన్న కుర్రోళ్ళు అయితే మాకు చేయలేమని ఫస్టే చెప్తున్నారు వాళ్ళు. డిపార్ట్మెంట్లోకి వచ్చిన కొత్త కుర్రోళ్ళు, 30 ఏళ్ళ కుర్రోళ్ళు కూడా మేము చేయలేమని ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది పాపం 50 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈయన అలాంటి మాటలు ఏమి లేకుండా నిరంతరం కష్టపడుతూ ఎంతో ఒబీడియంట్గా ఉంటూ పనిచేస్తూ పాటు సంస్కారంగా ఉండటము, వినయంతో ఉండటం చాలా గొప్పతనం. సో ఆ వినయం అనేది, సంస్కారం అనేది, పనిచేసే గుణం అనేది, ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చింది. ఆయన దాన్ని నిలుపుకున్నాడు. తర్వాత యాక్చువల్గా మాకు ఒంగోలు యూనిట్లో ఆయన పనిచేస్తున్న 4 నెలలైనా ఎస్టీఆర్ యూనిట్ మా వాళ్ళ యూనిట్ మా ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం రైవల్రీ కూడా ఉంటుంది నేను చెప్పుకున్నా. కానీ అతను అలా ఉండదు. అతను కొత్తగా ఒంగోలు వచ్చినా కానీ అందరితో ఆప్యాయతంగా మాట్లాడటం, ఇక్కడ మా దగ్గర రాకముందు కూడా ఈ సంవత్సరం క్రితం కూడా ఇప్పుడు కనపడితే నా డౌట్లు అడగటం, అలా చాలా ఫ్రెండ్లీగా. అది గొప్పతనం. మనిషికున్న కళ ఏంటంటే ఈర్ష్య ద్వేషాలు లేకుండా నిర్మమాటంగా కొండబద్ద కొట్టినట్టు బల చెప్పడం కానీ అట్లీస్ట్ కొంత కల్మషం లేకుండా మాట్లాడటం అనేది చాలా గొప్పతనం. అది భగవంతుడు ఇచ్చిన వరం. అది 100% నాగిరెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన చెప్పిన అప్పుడప్పుడు గట్టిగానే ఫీల్ కాడు. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆయన ఫీల్ కాదు. అది కూడా మనుషులు నేర్చుకోవాలి. జనరల్గా ఎవరైనా గట్టిగా అంటే బాధపడతారు. ఆయన అన్న ఫీల్ రకంగా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకునే గొప్పతనం ఆయన దగ్గర ఉంది. చాలా మంచి వ్యక్తి. యాక్చువల్గా మేము అప్పుడప్పుడు బాధపడుతున్నాం. మా దగ్గరికి వస్తే మా జిఎం గారు అన్నారు మొన్న ఒక రోజు, ఇలాంటి ఆయన ఒక సంవత్సరం ముందు వస్తే బాగుంటుంది మన దగ్గరికి, లాస్ట్ 3 నెలల్లో వచ్చి వెళ్ళిపోయాడు అన్నట్టుగా బాధపడ్డారు మా నైట్ సార్. సో వెరీ వెరీ గుడ్ పర్సన్ అండి. ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆయన చల్లగా చూడాలని ఆశిస్తూ వేస్తున్నాం. సభకి నమస్కారం.
నేను కొంచెం నేను ట్రాన్స్మిషన్ ఇన్స్టలేషన్లో మెయింటెనెన్స్లో పనిచేసేటప్పుడు ఎస్డీగా, తను ఎస్టీఆర్లో ఉండేవాడు. అప్పటి నుంచి నాగిరెడ్డి గురించి నాకు బాగా తెలుసు. హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అంటే ఎలా అంటే అతను ఒక్కడిని జీవించి పంపిస్తే హీ విల్ రిస్టోర్ ద ఫాల్ట్ అండ్ కమ్ బ్యాక్. అంటే ఎస్డీ ఉండా, జేటీఓ ఉండా, లేకపోయినా హీ కెన్ డూ. సో అంటే సింగిల్ హ్యాండెడ్గా కూడా ఫాల్ట్ అటెండ్ అవ్వగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన 30 years ట్రాన్స్మిషన్లోనే ఎస్టీఆర్లో అయితే 30 years ఎస్టీఆర్లో పనిచేయటం అంటే ఇట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్. ఇంకోటి ఏంటంటే నేను సరదాగా ఒక మాట చెప్తాను. నేను ఎస్టీఆర్ డీగా జాయిన్ అయిన కొత్తల్లో ఒకసారి పొద్దున్నే 7 ఆయన ఫోన్ చేస్తే మాటలేని పట్ల అదొక రకమైన సౌండ్ వినిపిస్తుంది. ఏందా అని అటు ఇటు చూసి తర్వాత అర్థమైంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు ఫోన్ కూడా మాట్లాడు. జనరల్గా హీఈస్ వెరీ డిసిప్లిన్డ్, హార్డ్ వర్కింగ్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఉద్యోగ విరమణ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మా నాగిరెడ్డి గారి తరఫున, మా యోగా మిత్రులు, నాకు నాగిరెడ్డి గారు 2 నెలలే పరిచయం వాళ్ళ యోగాకి వెళ్తున్న బట్టి, అందువల్ల ఇంత క్లోజ్గా ఉండడానికి సార్ కూడా మీరు వర్క్లు ఎలాగో మాతో ఫ్రెండ్షిప్ కూడా అలానే ఉంటాడండి. అందువల్ల మేము నాగిరెడ్డి గారిని మర్చిపోలేము. ఆయన వల్ల మళ్ళీ మాకు కూడా యూత్ లక్షణాలు వస్తున్నాయేమోనని అనిపిస్తుంది ఈ 2 నెలల నుంచి యోగాకి వెళ్తే. అదే నేను రిటైర్ అయినప్పటి నుంచి వెళ్ళినట్టయితే సార్ మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండేదేమో అనిపించింది నాకు. సో అందువల్ల ఈ యోగా వల్ల మాకు మంచి ఆరోగ్యాన్ని మందులు వాడకుండా ప్రసాదిస్తున్నందుకు మా యోగా మిత్రుల తరఫున, తర్వాత వచ్చిన వాళ్ళందరి తరఫున సార్ మీకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో మీరు కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుగా కనపడాలని ఎప్పుడు మా అందరి తరఫున మీకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అండి నాగిరెడ్డి గారి గురించి. ఇది జనరల్ మేనేజర్, ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ గుంటూరు వారు పంపించిన సైటేషన్. శ్రీ తలమంచి నాగిరెడ్డి, హెచ్ఆర్ నెంబర్ 1996-03318, was born to Sri Talamanchi Veerareddy and Srimati Shankaramma on 23/11/1965 at Alluru village of Kottapatnam Mandal in Prakasam district. He has completed SSC at Kottapatnam ZP High School and joined in DOT in November 1984 as casual mazdoor at Manchiryala, Adilabad district, and promoted as TSM in the year October 1989. From June 8, 1989, he was deputed to TCIL and rendered service up to March 1996 at TCIL. In this period, he was worked at Yemen and Kuwait countries on behalf of TCIL. He was completed his ITI and intermediate with the permission of department in open mode in the years 2010 and 2012. He was regularized as regular mazdoor on 1/4/1996 and promoted as TM on 1/7/2000.
From 1996, he was worked at STR Manchiryala up to 2015. Then promoted as junior engineer in December 2015 and posted at STR Ongole. On 1/9/2025, he was transferred to Transmission Maintenance Ongole. He maintained cordial and friendly relations with all the officers and officials. He is very sincere while discharging his duties and completes the works with full devotion. During his entire service, he seized every opportunity to provide services effectively and satisfactorily. In recognition of his outstanding and excellent performance, he is conferred with Bharat Sanchar Shri from CGM STR, Chennai on 17th May 2002. Sri Talamanchi Nagireddy JE retired on 30/11/2025 on superannuation after completion of 41 years, 0 months, 7 days of his unblemished service in the department. On the occasion of retirement of Sri Talamanchi Nagireddy JE, I have much pleasure in recognizing the services rendered by him to the erstwhile Department of Telecommunications and to the Bharat Sanchar Nigam Limited. On my behalf and on behalf of BSNL Guntur, I wish Sri Talamanchi Nagireddy JE a peaceful, prosperous and healthy retired life. Principal General Manager, Telecom, BSNL Guntur. సంవత్సరానికి బహుశా ఇది ఫస్ట్ టైం రావడం కూడా ఫంక్షన్కి వచ్చిన వెంటనే నేను ముందు దయచేసి మాత్రం అనగాలండి. ఎందుకంటే ఆ ప్రేమని మీరు 1 minute వేస్తే మీరు చేసి ఎలా ఉందంటే నువ్వు వచ్చి వెళ్ళిపోతున్న టైప్లో ఉంది. ప్రేమని 1-2 గంటలు ఉండి పంచుకోండి. నేను వచ్చాను నేను వెళ్తానంటే మాత్రం అది బాగుండదు. మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ప్రోగ్రామ్ 1 by 1 స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక మ్యాక్సిమం అంటే ఈ సన్మాన ప్రోగ్రాము 1/2 hour ఒక 40 minutes కంప్లీట్ చేస్తాం. దయచేసి ఈ పైన ఉన్న ఆర్గనైజేషన్ మేము అంటే కోఆపరేట్ చేయండి. ఫస్ట్ సన్మానం ఇతను సుదీర్ఘంగా చేసిన ఈయన వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఫస్ట్గా చేస్తారు. చేసిన తర్వాత ఈయన కొత్తగా చేరబోయే ఒక అసోసియేషన్ ఉంది, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ ఫంక్షన్ అసోసియేషన్ ఒకటి ఉంది, వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఈయనకి అతి ముఖ్యమైన ఫ్రెండ్స్ అట యోగా వాళ్ళు రెడీగా ఉండండి. 1 by 1 మీ బ్యాచ్ గాను మీ ఫ్యామిలీస్ గాను ఎవరైనా సరే అది 1 by 1గా వచ్చి చేసుకోండి. అది వాళ్ళు తరుడు సాయిస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళ కొలీగ్స్ కానివ్వండి 1 by 1 స్టే చేయండి. దయచేసి మాత్రం డయాస్లో ఇతను వాళ్ళు మాత్రమే ఉండాలి. అది మా స్పెషల్ రిక్వెస్ట్. అది నాట్ ఆర్డర్, ఇట్ ఈస్ రిక్వెస్ట్. దయచేసి మీరు వచ్చిన దానికంటే రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వబోతున్నారు వాళ్ళ కంట్రోలింగ్ ఆఫీసర్ వాళ్ళు. ఇది ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. ఎన్ఎఫ్టీ మాజీ సర్కిల్ సెక్రటరీ రాష్ట్ర స్థాయి లీడరు వాళ్ళకి శాలువాతో సన్మానిస్తున్నారు. నెక్స్ట్ దండలు మందార మందార కరిగే తెల్లారేలా
ఏది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా ఉంటుంది. కాబట్టి మా 10th క్లాస్ విద్యార్థుల తరఫున మేమందరం కలిసి చదువుకున్నాం కొత్తపట్నంలో. మేము ఇటువంటి అకేషన్స్ కానీ చిన్న ఫంక్షన్లు వచ్చినా కూడా బై ఆర్డర్. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని మేము కూడా పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మేమంతా కలిసి ఒక 5 సంవత్సరాలు కొత్తపట్నం జెడ్పీహెచ్ హై స్కూల్ చదువుకున్నాము. ఎంతో కష్టపడి ఆ రోజుల్లో మేము నడిచి వచ్చి పక్కన అల్లూరు నుంచి కానీ కొత్తపట్నం అక్కడ రాజుపాలెం నుంచి కానీ నవలపాలెం ఇటువంటి ఊరు నుంచి రోజు ఒక సంచి తగిలించుకొని నడిచి వచ్చే నాగిరెడ్డి కనపడుతున్నాడు ఈ రోజుల్లో మాకు. ఎందుకంటే షార్ట్ కాబట్టి వారు ఎంతో కింది స్థాయి నుంచి మంచి స్థాయికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మా బాల్య మిత్రునికి ఒక చిన్న కవిత ఏర్పాటు దీన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాము. మన బాల్య మిత్రుడు 41 సంవత్సరాల బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి యోగా గురువు తలమంచి నాగిరెడ్డికి జై బిఎస్ఎన్ఎల్ ఉద్యోగ విరమణ అభినందన. కాలం చూపిన మార్గం నడిచి కర్తవ్యమనే కిరీటం ధరించి సేవని సిరిలా పెంచిన మన ప్రియ మిత్రుడు నాగిరెడ్డి నీ సేవలు ఎప్పటికీ ఆదర్శమై నిలుస్తాయి. పనిలో నీ సమయ పాలన, నీ మానవత్వం, మంచితనం, నడవడిలో నీ నిజాయితీ ఇవే నీకు అసలు గొప్ప పథకాలు. ఇప్పుడు ఉద్యోగం ముగిసిన జ్ఞాపకాల పుస్తకం కొత్తగా తెచ్చుకుంటుంది. జీవితం ఇప్పుడు మరింత స్వేచ్ఛగా, ఆనందంగా, ఆత్మ నిశ్చితంగా నీ శేష జీవితం సాగాలి. యోగా నీకు శ్వాసగా, శాంతి నీకు తోడుగా, ఆరోగ్యం నీకు రక్షగా, సంతోషం నీకు చిర సహచరిగా ఉండాలి. ఈ కొత్త అధ్యాయంలో నీ జీవితం శుభంగా, శాంతిగా నిలవాలి, సాగాలి. నీ సేవ, క్రమశిక్షణ, కర్తవ్య నిబద్ధత ఇవే నీకు అమూల్యమైన పథకాలు. ఇవే నీ జీవితానికి నిజమైన ఆశీర్వాదాలు. ఇక నుండి మీ కుటుంబానికి సమయం ఇచ్చి ఆత్మశాంతి, సంతోషం ఇచ్చే, అందరూ మెచ్చే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలతో మీ చిన్ననాటి స్నేహితులు బిఎస్ఎం జెడ్పీహెచ్ స్కూల్ 1982 10th బ్యాచ్ కొత్తపట్నం. అందరికీ నమస్కారం.
డిపార్ట్మెంట్లో ఒక క్యాజువల్ మద్దూరుగా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో పనిచేస్తూనే ఆయన ఐటీఐ కంప్లీట్ చేయటం కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయటం అని కానీ ఆయనలో ఉన్న పట్టుదలకి దృఢ సంకల్ప డిపార్ట్మెంట్లో చేరినటువంటి వాడు ఆఫీసర్ల మనల్ని పొందటమే కాదు, ఆఫీసర్ల నుంచి ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఒక్కరికే ఇచ్చేటువంటి సంచారశ్రీ అవార్డు అనేది ఆయనకు ఒక్కడికే సొంతమైందంటే మనం ఆయన డిపార్ట్మెంట్లో యొక్క పనిని తన సొంత పనిలాగా ఒక దైవంలాగా భావించి ఆయన చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన డిపార్ట్మెంట్లో క్యాజువల్ మజ్దూరుగా చేరినా కానీ అంటే డైలీ వేజెస్లో చేరిన ఆ తర్వాత ఈరోజు జూనియర్ ఇంజనీర్ స్థాయికి ప్రమోషన్ పొందటానికి కామ్రేడ్ ఓంప్రకాష్ గుప్తా గారు అని చెప్పి మా యూనియన్ నాయకుడు ఆల్ ఇండియా నాయకుడి యొక్క కృషి ఇది చెప్పుకోవచ్చు. ఆయన కృషి ఫలితంగానే ఆయన డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి ఈ యొక్క 41 సంవత్సరాలు కూడా ఒకే యూనియన్లో ఉండటం అనేది నాగిరెడ్డి గారి నిబద్ధతకి మనం గుర్తుగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి నేను తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా నాగిరెడ్డి గారు 41 సంవత్సరాలు పనిచేశాడు అంటే ఆయన యొక్క సహధర్మధారిణి అయినటువంటి జయ గారి యొక్క సహకారం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మనం ముఖ్యంగా నాగిరెడ్డి గారిని అభినందించేదానికన్నా కూడా వారి సతీమణి గారికి మనం హర్షధ్వానాలతో ఆమెను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కామెంట్. ఇకపోతే కామ్రేడ్ గారు మన నాగిరెడ్డి గారు యోగా గురువుగా ఇప్పుడు అభినందించాడు. యోగాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడంటే ఆ నాగిరెడ్డి గారు మంచిర్యాలలో పనిచేసేటప్పుడు యోగా అనేది అక్కడ ఒక శిక్షణ పొంది ఆ యోగా కార్యక్రమాన్ని గత 9 సంవత్సరాలుగా ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి గాంధీ పార్కులో దర్యాపు ఒక 30 మంది సహచరులకి యోగా నేర్పుతూ యొక్క ఆరోగ్యం రక్షించడానికి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తున్నటువంటి ఇది మామూలైనటువంటి విషయం కాదు. ఈ సందర్భంగా ఆయన యోగా గురువుగా చేస్తుంటే వాళ్ళు ఎంతో అభిమానంతో అందరూ కూడా 50-60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు యోగా నేర్చుకుంటా నాగిరెడ్డి గారిని ఎంతో అభిమానంతో మొన్న ఈ మధ్య 23వ తారీఖు ఆయన పుట్టినరోజు సందర్భంగా యోగా మిత్రులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆయనకి పుట్టినరోజు కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఇక రిటైర్మెంట్ జీవితానికి వచ్చేసరికి మనం అందరం ఆశిద్దాం. ఈరోజు ఆయనకి ఏదో మనం సెలవు చెప్పాం పోయాము అనేది కాదు. ఇక్కడ ఆయనతో కూర్చున్నటువంటి అంశాలను మనం 2-3 పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క రిటైర్మెంట్ జీవితం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనసా వాచా మనం అందరం కోరుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నాగిరెడ్డి గారికి యోగా చేస్తాడు కాబట్టి ఆయనకు ఒక మంచి గుణం ఉంది. ఆయన సహనశీలి. ఆయనకి అలాగే మంచి జరుగుతుంది. ఆయనకి మంచి అల్లుడు దొరికాడు. అదేవిధంగా కొడుకు ఫారిన్లో ఉన్నా కానీ కొడుకు కూడా మంచి ఉద్యోగం త్వరలోనే దొరుకుతుందని చెప్పేసి మనమందరం ఆశిస్తూ వారికి మన ఆశీస్సులు అందజేద్దాం. అదేవిధంగా ఇప్పుడు మన గాంధీ పార్క్ యోగా కమిటీ గురువు గోపాల్ రెడ్డి గారు, మురళి గారు వీరికి సన్మానం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరు మిత్రులు వచ్చేసి సన్మాన కార్యక్రమం కంప్లీట్ చేస్తే ఇంకెవరైనా వాళ్ళ స్నేహితులు కానివ్వండి బంధువులు కానీ ఆయన గురించి మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యోగా తరపున ఫండ్ 90,000 కలెక్షన్ చేస్తున్నాం. చెప్పండి. యోగా మిత్ర మండలి వారు చెప్తున్నారు. యోగా మిత్ర మండలి వారు ఆయన యొక్క సర్వీస్కి 9 సంవత్సరాల సర్వీస్కి గుర్తుగా వాళ్ళందరూ కూడా ఒక 90,000 లక్ష రూపాయల దాకా డబ్బులు కలెక్ట్ చేసి ఆయనకు ధన రూపంలో ఆయనకి ఈరోజు బహుకరించడం
నమస్కారం. ఈరోజు మన తలమంచి నాగిరెడ్డి గారు పదవి విరమణ ఉద్యోగ విరమణ చేసినందువల్ల ఈ ప్రాంగణానికి వచ్చి మా యోగా మిత్రులందరూ వారి యొక్క అభిమానాన్ని చూపిస్తూ ఉంటే ఎనలేందుగా ఆకాశమే హద్దుగా వారి అభిమానాన్ని చూపించినందుకు తలమంచి నాగిరెడ్డి గారి తరఫున మా యోగా మిత్రుల తరఫున వారికి అష్టైశ్వర్యాలు కలకాలము ఉండాలని వాళ్ళు విధేయ రకంగా చక్కగా మా అందరితో చిరకాలంగా చిరునవ్వుతూ ఉండాలని నాగిరెడ్డి గారికి మరొక్కసారి మా యోగా మిత్రుల తరపున అభినందనలు తెలుపుతున్నాము, శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నాగిరెడ్డి గారు, ఇవే మా యోగా మిత్రుల తరపున మీరు తీసుకోవాల్సిన ఆశీస్సులు మాత్రమే. చిత్విలాసిగా ఉండండి. గాంధీ పార్క్ యోగా కమిటీ ఉంది, ఇక్కడ 10 మంది ఉన్నామండి సార్. గాంధీ పార్కులో రెండో యోగా కమిటీ వారు కూడా వచ్చున్నారు. వారు కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు మేము ఇంతమంది వచ్చున్నామని. వారికి కూడా నాగిరెడ్డి గారి తరఫున అభినందనలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమానికి పొద్దున్నే 5ంటికి 30 మంది కాల్ చేసి పిలిపిస్తారు మమ్మల్ని. మనం డబ్బులు కట్టినా కూడా ఎవరు ఈ పని చేయలేరండి. అందుకని మాకు గురువు గారు అంటే ఆయన ఒక నిజంగా గురువు గారి మాటకి సార్థకం చేసుకున్నారు. అందుకని మేము ఇంత గౌరవిస్తుంది ఆయనకి. హలో, ఇక్కడికి నాగిరెడ్డి గారి అభిమానులు, బంధువులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు మీ అభిమానాన్ని చాటుకున్నారు. మీరు భోజనం చేసి వెళ్తే కానీ అతను తృప్తిగా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే, అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే, తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ మంచిర్యాల నుండి ఇక్కడికి వచ్చి నాగిరెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. పైన ఏర్పాటు చేసినవి ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. నాగిరెడ్డి గారి కోసం వచ్చిన అభిమానులు, మిత్రులు, బంధువులు ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసిపోవాల్సింది. वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं
సరాసరి గుండెల్లో దించావే, మరి మరి మైకంలో ముంచావే. హో అయినా సరే ఈ బాధ బాగుందే. అనుకోనిదే మనిరువురి పరిచయం, ఓహో జతపడమని మనకిలా రాసుందే. మతి చెడిలా నీ వెనకే తిరగడం అలవాటుగా నాకెలా మారిందే. ఆగలేని తొందరేదో నన్ను తోసే నీ వైపిలా, ఆపలేని వేగమేదో నా లోపల. ఇంతకాలం నాకు నాతో ఇంత గొడవే రాలేదిలా, నిన్ను కలిసే రోజు వరకు ఏ రోజులా లేనే ఇలా. సరాసరి గుండెల్లో దించావే, మరి మరి మైకంలో ముంచావే. హో అయినా సరే ఈ బాధ బాగుందే. మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా, పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా. మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా, పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా. ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం, అన్ని వైపులా వెనుతరిమే సంబరం. అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా, ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా. తడబడే తలపుల తపన ఇదని తెలపక, మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా, పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా. మనసులోనే నిలిచిపోకే మై మరపుల మధురిమా, పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా.
మొదలవుతుండగా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో. యోగా గురువు గారు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండి ఇంకా శిష్యుల్ని 1,000 మందిని తయారు చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించి రామ్దేవ్ బాబా లాగా నువ్వు కూడా ప్యాంటు ఇది ఈ టక్కు గిక్కు తీసేసి పంచి కట్టి పైన శాల్వాది చేసుకొని మంచి టవలేసుకునేటువంటిది ఎర్రపంచ రామ్దేవ్ బాబా కాదు నాగిరెడ్డి బాబా లాగా తయారు కావాలని యోగాని ఈ ఒంగోలు నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేయాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ లైక్ టు యూ. సంవత్సరం టెలికాం శాఖలో వివిధ హోదాలలో పనిచేసి నేడు జేఈగా ఉద్యోగ విరమణ చేయించున్న మన తలమంచి నాగిరెడ్డి గురువు గారికి అభినందనలు. తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా తొడికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా సరేనని కరుణించావే రమ్మని కొంచెమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది. అలజడి 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 అలజడి
వెన్నెలై ఆనందలో ప్రేమ రాతల ముద్దల్లో ముంచింది ఇది అలజడి 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 నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెలా దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకు లొలుకు చెలి మొదటి కళ తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి